ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కానున్నారు. ఆయన్ను వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ ఆహ్వానించనున్నారు. కాపు వర్గాల్లో మంచి పేరున్న ముద్రగడ చేరిక పార్టీకి కలిసి వస్తోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఆయన్ను రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తాను పోటీలో నిలవకుండా తన కొడుకును పోటీ చేయించాలని ముద్రగడ భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కానున్నారు. ఆయన్ను వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ ఆహ్వానించనున్నారు. కాపు వర్గాల్లో మంచి పేరున్న ముద్రగడ్డ చేరిక పార్టీకి కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఆయన్ను రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తాను పోటీలో నిలవకుండా తన కొడుకును పోటీ చేయించాలని ముద్రగడ్డ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరుగా వస్తున్నారు. మిథున్ రెడ్డి కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జిల్లా కిర్లంపూడి బయలుదేరారు. దాదాపు మరొక పావు గంటలోనే చేరుకుంటారు. ఇది చూస్తే కనుక ముద్రగడ ఎలా వైసీపీలోకి వెళ్ళడం ఖాయం, అదైతే ఏ రకంగా వెళ్తున్నారు అంటే అన్కండిషనల్ గా వెళ్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఎలాంటి షరతులు లేకుండా, అంటే వాస్తవానికి గత డిసెంబర్ లోనే ముద్రగడ ముందుగా వైసీపీకి చేరువయ్యారు. అయితే ఆ సమయంలో దాదాపు ముద్రగడతో పాటు ఆయన కుమారుడికి, అదేవిధంగా ఆయన అడిగిన చోట్ల మరో 2 టికెట్లు కూడా అడగడం జరిగింది. ప్రతిపాటు జగ్గంపేట, అదేవిధంగా పిఠాపురం కూడా అడగడం జరిగింది. అయితే అప్పుడు ఆ సమయంలో చర్చలు ఫలించలేదు. దీంతో ముద్రగడ వైసీపీకి మళ్ళీ ఏదైతే దగ్గర అయినట్టు అయ్యి మళ్ళీ దూరం అవడం జరిగింది. తర్వాత జనసేనకు ఆ క్రమంలోనే ఆయన ఈ ఏడాది జనవరి 2024 జనవరి 1న తన అభిమానులు కలిసి ఖచ్చితంగా తన రాజకీయాలకు తిరిగి వస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే కనుక గత 2 నెలల నుంచి కూడా పరిణామాలు చూస్తే కనుక జనసేనకు చేరేందుకు కూడా సిద్ధమయ్యి చర్చలు కూడా జరిపి పవన్ కళ్యాణ్ తో లేఖలు రాయబారం కూడా నడిపారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రాకపోవడంతో తీవ్రమైన గ్యాప్ రావడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ కూడా ముద్రగడ ఘాటు లేఖ కూడా రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలంటే చంద్రబాబుతో పాటు మరి కొంతమంది పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా వ్యంగ్యంగా లేఖాస్త్రం సంధించడం జరిగింది. ఈ క్రమంలోనే దీన్ని వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే మిథున్ వచ్చిన తర్వాత చర్చలు కూడా ప్రారంభమవుతాయి. ఇందులో చూస్తే కనుక ఏదైతే మాజీ మంత్రి జక్కమూడి రామ్మోహన్ రావు కుమారుడు జక్కమూడి గణేష్ వెళ్లి మాట్లాడడం జరిగింది. మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించిన అనంతరం ఏదైతే ఇవాళ ఇక్కడ ఇంటికి వచ్చేందుకు కూడా లైన్ క్లియర్ చేశారు. అది ఇందులో చూస్తే కనుక అన్కండిషనల్ గానే ముద్రగడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది, వైసీపీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది ఈ నెల 12వ తేదీన ముహూర్తం కూడా చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ముద్రగడ కుమారుడు గిరికి కూడా టికెట్ అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2024 ఎన్నికలు చాలా కీలకం కాబట్టి తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఆయనకి టికెట్ అడుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇది మరొక వైపు చూస్తే కనుక పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ బలమైన అభ్యర్థిగా ముద్రగడను రంగంలో దింపాలని వైసీపీ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరికొద్ది చెప్పకుండా దీనికి సంబంధించి ఏదైతే చర్చలకు సంబంధించి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు గంటన్నర సేపు కూడా చర్చలు జరిపిన అనంతరం ముద్రగడ తన మనసులో మాటను ఏదైతే సీఎం జగన్ పంపించిన దూతల వద్ద కూడా ఏదైతే చెప్పబోతారో తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ ఇంటి వద్ద కూడా కోలాహలం మొదలైంది. ఆయన మద్దతుదారులు అంతా ఇప్పటికే కూడా జనసేనలోకి వెళ్తారని భావించిన తర్వాత ముద్రగడ ఏదైతే జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి రాకపోవడంతో కొంత డీలా పడిన ముద్రగడ మద్దతుదారులంతా కూడా ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా చాలా మంది ముద్రగడ ఇంటికి చేరుకుంటున్నారు. దాదాపు ఏదైతే ఊహించిన విధంగా అంటే వైసీపీ నుంచి గత ప్రభుత్వంలో చూస్తే కనుక ముద్రగడ ఏదైతే కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించిన సమయంలో అది వైసీపీకి చాలా అడ్వాంటేజ్ అయిందని చెప్పి కూడా ఏదైతే అడ్వాంటేజ్ అనే పరిస్థితి ఉంది. ఆ క్రమంలో వైసీపీకి కొంత సన్నిహితంగానే ఉన్న ముద్రగడ ఎటకేలకు వైసీపీ ఆ పార్టీలోనే చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు అయితే మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. సందీప్. ప్రసాద్, అంటే జనసేనకు వెళ్తారని ప్రచారం జరిగింది, పవన్ కళ్యాణ్ కలుస్తారని కూడా చర్చ జరిగింది. అంటే జనసేన నేతలు ఎందుకు దూరం పెట్టారనుకోవచ్చు?
అది ఇందులో చూస్తే కనుక ముద్రగడ లేఖలోనే దానికి సంబంధించిన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ రాసిన లేఖలో తన ఇంటికి రాకపోవడాన్ని ముద్రగడ నొచ్చుకున్నట్టుగా పరిస్థితి అయితే ఉంది. అదే తన ఇంటికి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎంతో మంది పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లోనే మనకి సారాంశంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో కాపు ఉద్యమం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ముద్రగడ తీవ్రంగా ఇరుకుని పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమం కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఓడిపోవడానికి కూడా కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా బలమైన ఫ్యాక్టర్ గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అడ్డుకోవడం వల్లే ఏదైతే పవన్ కళ్యాణ్ రాలేదన్న ఉద్దేశాన్ని ఆయన లేఖలు చెప్పడం జరిగింది. దీంతో ఆ కారణంగానే జనసేన చేస్తారనుకున్న ముద్రగడకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు మధ్యన గ్యాప్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.